చూసారు కదా మిరపకాయ, గుంటూరు మిర్చి నెంబర్ 1 మిర్చి, గుంటూరు యార్డ్ల మిర్చి అండి నెంబర్ 1 మిర్చి. ఇది 341. దీన్ని ఇలా తొడియాలు తీపిచ్చి నీట్గా మిల్లుకేసి కారం పట్టిస్తాం. స్పైసెస్ బై అమ్మ. ఇదిగో గుంటూరు అంటే గుర్తుకొచ్చేది మిరపకాయ. గుంటూరు కాయ మిరపకాయ. గుంటూరు మిరపకాయ అంటే గుర్తుకొచ్చే కారం బ్రాండ్ స్పైసెస్ బై అమ్మ. ఇవాళ గుంటూరు అంటేనే మంచి మిరపకాయ అన్నమాట, ఎక్కడ దొరకన కాయ. ఇదంతా మిర్చి యార్డ్ అంటారు దీన్ని. పొద్దున్నే 7 దగ్గర 8 వరకు యార్డ్ స్టార్ట్ అవుద్ది. పొద్దున్నే మార్కెట్. ఇవంతా ఆల్రెడీ ఎవరికాళ్ళు తీసేసుకున్నారు. తీసుకోగానే ఇట్లా మార్క్ చేసుకుంటారు. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ బ్రాండ్ నేమ్ ఇక్కడ రాసుకుంటారు. వాళ్ళకి కరెక్ట్గా కాటా వేసి వాళ్ళకి మిల్లులు పంపించేస్తూ ఉంటారు. కారం అంటే గుర్తుకొచ్చేది ఏంటి? స్పైసెస్ బై అమ్మ. దీన్ని ఏమంటారంటే 341 అంటారు ఈ కాయని. అంటే మిరపకాయ అంటే అందరూ అనుకుంటారు ఆ మిరపకాయ కొట్లో తెచ్చేసుకొని ఆడిచ్చెక్కు. ప్రతి ఒక్క మిరపకాయ కారానికి పనిచేయదు. ఏ కారం ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఏ మిరపకాయలు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని చెప్పేసి మాకే తెలుస్తుంది. ఎందుకంటే ఇది తేజ చూసారా, ఇక ఇది తిన్నారంటే ఘాటు, మామూలుగా కడుపులో మంట ఎక్కువ. మేమైతే స్పైసెస్ బై అమ్మ 341 కారాన్ని వాడతాం. దారుమూడ్ ఎంత ఎర్రగా ఉందా కాయ. దారుమూడ్ తొడియాలు తీపిచ్చిన కారం మిరపకాయలు మీకు చెప్తున్నాం. ఆ రోజు ఈ రోజు స్పైసెస్ బై అమ్మ అంటే తొడియాలు తీసిన కారం. చూసారండి, ఏదో ఎవరో తీసుకొచ్చిన కారం తీసి మేము పోచులో పోసి అమ్మట్లేదండి. డైరెక్ట్ గా తీసుకొచ్చి మిరపకాయ ఆటలోకి వెళ్ళి మిరపకాయ కొని తొడియాలు తీపిచ్చి ఈ రకంగా నీట్ గా తీసుకెళ్లి మిల్లులో వేసి ఆ పురుగు పుట్ర ఉంటే ఏరి గ్రైండ్ చేసి నీట్ గా అమ్ముతున్నాం. క్వాలిటీ, క్వాంటిటీ, రేట్, ప్రైస్ తక్కువ. కేజీకి 10 రూపాయల కన్నా ఎక్కువ పెట్టుకోకుండా మేము పబ్లిక్ కి మంచి కారాన్ని అందిస్తున్నాము. తప్పకోకుండా స్పైసెస్ బై అమ్మ కారాన్ని వాడండి. మీరు ఇనే ఉంటారు. స్పైసెస్ బై అమ్మ అంటే తొడియాలు తీస్తేనే పద్దాగా చెప్తున్నాను. చెప్పడం కాదు, మీకు ఈ రోజు రియల్ గా చూపిస్తాము. మా మేస్త్రమ్మ ఏమేం చేస్తాంటే ఇలా కూలీలందరం తీసుకొచ్చి కూర్చోబెట్టి చక్కగా నీట్ గా ఒలిపించి మాకు ఈవినింగ్ కల్లా అందజేస్తుంది. అయిపోయిందమ్మా మొత్తం. సాయంకాలం అయిపోతే నాకు సాయంకాలం కల్లా ఇవ్వాలి. ఎందుకంటే నా దగ్గర స్టాక్ లేదు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇస్తే నేను మిల్లుకి వేసుకోవాలి. అది మా మేస్త్రమ్మ అన్నమాట. వర్కర్స్ మొత్తం తీసుకొచ్చి ఒలిపిస్తుంది. స్పైసెస్ బై అమ్మ అంటే తొడియాలు తీసిన కారం. ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం, ఎప్పుడు చెప్తున్నావు. గుంటూరు కారం అంటే నెంబర్ 1 కారం. ఇదిగో చూడండి, మొత్తం శుభ్రంగా ఒలుస్తున్నారు. తొడియాలు తీసిన కారం ఎంత బాగుందో చూడండి. ఇదిగో ఘాటు గుంటూరు ఘాటు. ఇవాళ ఎలా ఉందంటేనమ్మా, మనం ఇలా తొడియాలు తీపిచ్చి నీట్ గా చక్కగా మన కారం ఆడిస్తున్నాం. జనాలు ఎలా ఉందో అలా తీసుకెళ్లి మిల్లు వేసేసి చెత్తని చెదారాన్ని ఆడిచ్చి అమ్ముతున్నారు. మనం అలా కాదు. పబ్లిక్ కి ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని మనం తొడియాలు తీపిస్తున్నాం. ఇది పబ్లిక్ తెలియాలన్న విషయంతో నేను ఈ రోజు అక్కడ తీసుకొచ్చి కెమెరా షూట్ చేసి చెప్తున్నాం. ఇవాళ ఎవరైనా తీపిచ్చే చెప్పండి, ఎవరు తీపిస్తారు, తీసుకెళ్లి పడేయటమే. అందుకే నేను చెప్పేది, మీరు ఎప్పుడైనా కూడా బ్రాండ్ ని ఎంకరేజ్ చేయండి. స్పైసెస్ బై అమ్మ అనే బ్రాండ్ ని మీరు వాడండి. మంచి క్వాలిటీ ఉంటది, అలాగే రేట్ తక్కువ ఉంటది. దయచేసి మీరు గమనించి చూడండి. మన వాళ్ళందరూ కూడా ఒలుస్తున్నారు. ఈ మిరపకాయ అంతా మనమే ఒలిపించుకుంటున్నాము. తప్పకోకుండా స్పైసెస్ బై అమ్మ.
చూసారా మీరు, నేను ఎప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్లో నేను రియల్గా చెప్తున్నాను. నేను ఇక్కడ గుంటూరు మిర్చి యార్డుకి వచ్చి ఇలా మిరపకాయలు తీసుకొని తొడియాలు తీసుకొని వచ్చి మిల్లులో వేసి నేను కారం ఆడిచ్చి పబ్లిక్కి హెల్త్ పరంగా చూసుకుంటూ మంచి కారాన్ని అందజేస్తున్నాను. దయచేసి నేను పబ్లిక్కి చెప్పేది ఏంటంటే, మీరు ఏదో బ్రాండ్ బాగుంది, ఏదో బ్రాండ్ పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ అనుకోకుండా కారంలో దమ్ముందా లేదా, తొడియాలు తీసి అమ్ముతున్నారా లేదా, నిజంగా దీంట్లో క్వాలిటీ ఉందా లేదా అనేది మీరు చూసుకోండి. నేను ఆ రోజుకి ఈ రోజుకి బల్లబుద్ధి చెప్పేది ఒకటే, తొడియాలు తీసిన కారాన్ని మీరు తినండి, క్యాన్సర్ బారిన పడొద్దు. దయచేసి స్పైసెస్ బై అమ్మ అంటేనే తొడియాలు తీసిన కారం. మీకు మొట్టమొదటి నేను చెప్తున్నాను, నేను ఇది గుంటూరులో ఉన్న మిర్చి యార్డు. మన రాష్ట్రంలోనే గుంటూరు మిరపకాయ అంటే పేరు తెలుసు మీకు. నేను స్పైసెస్ బై అమ్మ ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే, గుంటూరు మిర్చి 341 తీసుకొచ్చి తొడియాలు తీపిచ్చి కారాన్ని ఆడిస్తున్నానని చెప్పినట్టుగానే ఈరోజు మీరు గమనిస్తే, నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మీరు దయచేసి చూడండి. ఇక మేము కాయ కొన్నాము, ఒలిపీట తీసుకెళ్తున్నాం బస్తాలకేసి. తప్పకోకుండా మీరందరూ కూడా మీరు హెల్త్ పరంగా క్యాన్సర్ బారిన పడుకోకుండా, తొడియాలు తీసిన కారం అంటే స్పైసెస్ బై అమ్మ, స్పైసెస్ బై అమ్మ అంటే తొడియాలు తీసిన కారం. ఎట్టి పరిస్థితుల్లో మీరు మా స్పైసెస్ బై అమ్మ కారాన్ని కొనండి, తినండి, చూడండి, తర్వాత మళ్ళీ మీరు ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇవాళ కారం తొడియాలు తీపిచ్చి అమ్మే అంత ఓపిక ఎవరికీ లేదు. మేము ఆడవాళ్ళం కాబట్టి కారం ఏ రకమైన కారం వాడాలి, ఎలా వాడాలి, ఎందుకని అసలు ఈ కారం వాడాలి అనే దాని మీద నేను క్లారిటీగా చెప్పేది ఒక్కటే. అదే గుంటూరు మిరపకాయ వచ్చేటప్పటికి 6 నెలలు అయినా కూడా కలర్ చేంజ్ రాదు. అదే మీకు వచ్చేటప్పటికి వేరే చోట నుంచి తీసుకొచ్చిన నాసికరకం కాయ కారం నల్లబడిపోద్ది, కారం తెల్లబడిపోద్ది, అలాగే ఎర్రగా ఉండదు, ఘాటు ఉండదు. దయచేసి తాలుగీలు వేయకోకుండా నీట్గా స్వచ్ఛంగా చేసిన కారం మాది స్పైసెస్ బై అమ్మ. మీరు తప్పకోకుండా వాడండి, మీకు తెలుసుద్ది. ఇదిగో గుంటూరు ఊరు యార్డు మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు టీవీలో వాటిల్లో. తప్పకుండా మేము చెప్తున్నాము, మేదు స్పైసెస్ బై అమ్మ కారం అంటే తొడియాలు తీసిన కారం.